హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిఫ్టీ గురుకులం. ఫ్రెండ్స్, రేపు వినాయక చవితి. అడ్వాన్స్గా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ రోజు వచ్చిన ప్రైస్ యాక్షన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మంచిగా గ్యాప్ డౌన్ అయిందండి. గ్యాప్ డౌన్ అయ్యి చాలా పెద్ద ఫాల్ వచ్చింది. కంటిన్యూస్ ఫాల్ కాబట్టి చాలా పెద్ద అని అంటున్నాను నేను. గ్యాప్ డౌన్ అయితే కొంచెం గ్యాప్ అయింది, కానీ మంచి ఫాల్ వచ్చింది అనమాట. మీరు కంటిన్యూస్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఓపెనింగ్ 24,900 నుంచి ఇంచుమించుగా 24,760, 770 వరకు కంటిన్యూస్గా కిందకు వచ్చింది. ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఎక్కడ ఎంట్రీ తీసుకొని కొంచెం కంటిన్యూ చేస్తున్నా కానీ మంచి ప్రాఫిట్స్ వచ్చాయి. బట్ అది సరైనటువంటి ఎంట్రీ కాదు. ఇక్కడ నేను మీకు సజెస్ట్ చేసేది ఏంటంటే, ఒకవేళ ఎంట్రీ ఇలాంటి వాటిలో ప్లాన్ చేసుకోవాలి అన్నట్లయితే ఏదో ఒక కైండ్ ఆఫ్ స్టాప్ లాస్ పెట్టుకోవడానికి ఒక లాజికల్ లెవెల్ అనేది అబ్జర్వ్ చేసుకోండి. మీరు ప్రీవియస్ డే యొక్క లెవెల్స్లో చూసినట్లయితే మనకి ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటండి, ఇదొక ఏరియా ఉంది కదా, అది కూడా దాటాక ఇది ప్రీవియస్ డే యొక్క లో ఒకటి ఉంది. సో ఎప్పుడైనా ఒకవేళ ఇలా ర్యాండమ్గా మనకి ఇక్కడ ఎంట్రీ ఏం లేదు, ప్యాటర్న్ ఏం లేదు, ఇలాంటి దగ్గర మనం ఎంట్రీ తీసుకోవాలనుకునేటప్పుడు అట్లీస్ట్ మనం ఎగ్జిట్ అవ్వటానికి ఒక స్కోప్ అనేది పెట్టుకోండి. ఇంత పెద్ద క్యాండిల్లో ఇక్కడ ఎంట్రీ తీసుకొని ఇది స్టాప్ లాస్ పెట్టుకోలేం. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్లో ఏంటంటే ఏదో ఒక చిన్న లాజిక్, ఇది కిందన క్లోజ్ అయ్యే వరకు ఎప్పుడు కూడా 5 minutes మాత్రం ఖచ్చితంగా వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత ప్రీవియస్ డే యొక్క లో అనేది మనకి స్టాప్ లాస్గా పెట్టుకొని అది దాటి పైన క్లోజ్ అయితే ఎగ్జిట్ అయిపోతున్నాను. ఏదో ఒకటండి, అసలు ఎంట్రీ తీసుకోవటం అనేది ఈ క్యాండిల్ని బేస్ చేసుకొని కరెక్ట్ కాదు. కానీ చాలాసార్లు ఏంటంటే ఇలా పెద్ద మూవ్స్ కంటిన్యూస్గా వెళ్ళిపోతూ ఉంటాయి. అలా వెళ్ళిపోతుంది అని మనకి క్లియర్గా తెలుస్తుంది అనమాట. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అక్కడ ఉండేటటువంటి లైవ్ మార్కెట్లో వచ్చినటువంటి ఆ మొమెంటం చూడండి. 1 minute టైం ఫ్రేమ్లో మీరు చూసినట్లయితే కంటిన్యూస్గా పడుతూనే ఉంది. ఫస్ట్ క్యాండిల్ వచ్చింది, తర్వాత ఇంకా రెడ్ క్యాండిల్స్ కంటిన్యూస్గా ఎప్పుడైతే వస్తున్నాయో ఓకే ఈ మొమెంటం కొంత కంటిన్యూ అవ్వచ్చు అని గాబర్ అయిపోయి ఎంట్రీ తీసేసుకోకుండా ఏదో ఒక కైండ్ ఆఫ్ లాజిక్ మనం పెట్టుకోవాలి. ఎంట్రీకి మనకి ఈ క్యాండిల్ క్లోజ్ అయింది, బ్యారిష్నెస్ అనేది ఒక లాజిక్. ఓకే, మరి ఎగ్జిట్ అవ్వాలంటే ప్రాఫిట్ అనేది ఎంతవరకు కంటిన్యూ అయితే అంతవరకు ఉంటాం, అది ఓకే. మరి ఎస్ఎల్ పెట్టుకోవాలంటే ఈ క్యాండిల్ యొక్క హై పెట్టుకోవాలి. అంత తీసుకునే కెపాసిటీ ఉన్నట్లయితే ప్రాబ్లం లేదు. ఇంచుమించు 60 points దగ్గర ఉంటుంది అది. ఓకే, అంత నేను ఎస్ఎల్ తీసుకోగలను అన్నట్లయితే ఓకే, వెయిట్ చేసి 1:1 ప్రాబ్లం లేదు. అలా కాదు, మనకు ఒక రీజనబుల్ ఎస్ఎల్ కావాలనుకున్నట్లయితే ఈ యొక్క లో కానీ ఈ లో కానీ ఏదో ఒకటి ఇది దాటి పైకి వెళ్తే ఎగ్జిట్, అలా మీరు ప్లాన్ చేసుకోండి. అర్థమైందా? ఒకవేళ ఆ రకంగా ఎంట్రీ ఎవరన్నా తీసుకుని ఉన్నట్లయితే మంచి మూవ్ వచ్చింది, కొంత క్యాప్చర్ చేసి ఉండొచ్చు. బట్ లాజిక్ లేకుండా వితౌట్ ఎనీ లాజిక్ ఎంట్రీ మాత్రం తీసుకోవద్దు. పడిపోతుంది కదా నేను తీసేసుకుంటాను, పెరిగిపోతుంది కదా నేను తీసేసుకుంటాను, అది లాజిక్ అనిపించుకోదండి. మనం ప్రైస్ యాక్షన్ పరంగా లాజిక్ ఏదైనా ఉందా, అది ఎంట్రీకైనా ఎగ్జిట్కైనా ఎస్ఎల్ అయినా టార్గెట్ అయినా ఏదైనా కానీ మనకు ఆ లాజిక్ లేకుండా మాత్రం ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవద్దు. ఓకే, అది ఫస్ట్ వచ్చింది. ఆ తర్వాత మనకి ప్రైస్ యాక్షన్ ఎంట్రీ పరంగా మాట్లాడుకున్నట్లయితే 5 minute టైం ఫ్రేమ్లో నాకైతే ఎంట్రీస్ ఏం కనబడలేదు అంత స్ట్రాంగ్గా అంటిల్ దిస్ క్యాండిల్ అపియర్డ్. ఈ క్యాండిల్ వచ్చే వరకు కూడా మీరు పైన అబ్జర్వ్ చేసినట్లయితే ఈ లెవెల్ ఇది అంత స్ట్రాంగ్ టచ్ ఏం కాదు. కాబట్టి ఒకటి ఇది కొంత పర్వాలేదు, 3 సో స్ట్రాంగ్ టచెస్ అయితే ఈ రెండే. కాబట్టి దీన్ని అంత స్ట్రాంగ్గా మనం తీసుకోలేం. కానీ ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ ఏరియా మొత్తంగా చూసుకున్నట్లయితే మనకి కొంత స్ట్రెంగ్త్ ఉంది. కాబట్టి పైన ఇది మనకి రెసిస్టెన్స్ జోన్గా తీసుకుని దీన్ని ఇలా ట్రెండ్ లైన్గా డ్రా చేసుకున్నా, ఇది కూడా డాటెడ్ లైన్ పెట్టానంటే అంత స్ట్రాంగ్ కాదని అర్థం చేసుకోవాలి ఇక్కడ మీరు. కాబట్టి అలా చూసుకున్నట్లయితే పైన ఈ ఏరియా ఈ ట్రెండ్ లైన్ ఈ రెండింటిని కలిపి మనం ఒక లెవెల్గా చూసుకుంటే కిందన మాత్రం చాలా క్లీన్గా మనకి 3 touches రావటం జరిగింది. ఎప్పుడైతే అది కిందకి క్లీన్గా బ్రేక్ అయిందో, కానీ చిన్న విక్ ఉందండి ఈ పాయింట్ ఆఫ్ టైంలో. బట్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే హ్యూజ్ గ్యాప్ డౌన్ తర్వాత ఇది కంటిన్యూస్గా ఒక ప్యాటర్న్ ఫామ్ అయ్యి ఇంకా బ్యారిష్ ఫ్లాగ్ లాగా చూసినా లేదా డౌన్ ట్రెండ్లో ఒక సిమెట్రికల్ ట్రయాంగిల్ యొక్క బ్రేక్ డౌన్గా చూసుకున్న కంటిన్యూషన్ ప్యాటర్న్ అంటారు. ఏంటంటే దీన్ని బ్యారిష్ కంటిన్యూషన్ అంటారు. సో ఆ బ్యారిష్ కంటిన్యూషన్ ప్యాటర్న్ బేస్ చేసుకొని మనకి ఎప్పుడైతే ఎంట్రీ వచ్చిందో చిన్న విక్ ఉంది, కంపేర్ చేసుకున్నట్లయితే బాడీతో అంత మరీ పెద్దదేం కాదు, ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. అలా ఎంట్రీ ప్లాన్ చేసుకున్నట్లయితే ఆ క్యాండిల్ యొక్క హై అనేది ఆబ్వియస్గా దానికంటే కొంత పైకి ఎస్ఎల్ అనేది పెట్టుకుంటాం. దీనికంటే పైన క్యాండిల్ క్లోజ్ అయితే ఎగ్జిట్ అయిపోతాం. అలా చూసినట్లయితే వచ్చింది, మళ్ళీ పుల్ బ్యాక్ తీసుకుంది, 1:1 అనేది ఈ క్యాండిల్ అచీవ్ చేస్తుంది. తర్వాత ఇంకా కిందకైతే క్లియర్గా మూవ్మెంట్ వచ్చింది. 1:1 వచ్చే వరకు కూడా మధ్యలో గ్రీన్ క్యాండిల్స్ వచ్చాయా, ఏ క్యాండిల్స్ వచ్చాయి, కన్సాలిడేషన్ అవుతుందని మనం పట్టించుకోము, అది ప్రతి వీడియోలోనూ చెప్తూనే ఉన్నాను.
ఓకే. సో ఈరోజు వచ్చినటువంటి ప్రాపర్ ఎంట్రీ ట్రేడ్ ఏంటి అన్నట్లయితే ఇది. ఓకే, మూవ్ అనేది ఇదనమాట. ఒకవేళ ఎవరైనా ఎంట్రీ తీసుకున్నట్లయితే ఫస్ట్ క్యాండిల్లో తప్పని నేను అన్ను, ఎందుకంటే మనకి స్ట్రాంగ్ మూవ్స్ వచ్చేటప్పుడు ఎంట్రీ తీసుకోవాలని అందరికీ ఉంటుంది, కాదన్ను. బట్ ఒక లాజిక్ అనేది మీకు దానికి ఎందుకు ఎంట్రీ తీసుకున్నాను అనే లాజిక్, పడిపోతుందన్న లాజిక్ కాకుండా ప్రాపర్గా ఏదైనా బ్రేక్ డౌన్ కానీ ఏదైనా జరిగిందా, ప్రీవియస్ డే యొక్క లో బ్రేక్ అయిందంటే సపోర్ట్ అండి, ఆ సపోర్ట్ బ్రేక్ అయింది, ఆ మూమెంట్ అనేది కంటిన్యూ అవుతుంది, కింద ఎలాంటి విక్ లేదు, చాలా స్ట్రాంగ్ బ్యారిష్ మారుబోజు వచ్చింది, గ్యాప్ డౌన్ అయినా కానీ పైకి ఇక్కడ మీరు చూసినట్లయితే చిన్న రిజెక్షన్, ఆ రిజెక్షన్ దగ్గర ఏరియా ఉంది కాబట్టి మనం ఎంట్రీ అనేది ఇది క్యాండిల్ క్లోజింగ్ బేసిస్లో ఎంట్రీ తీసుకుంటున్నాను. స్టాప్ లాస్ ఇంతవరకు పెట్టుకుంటామా, ఇది పెట్టుకుంటామా అది మన రిస్క్ అపటైట్ని బట్టి ఉంటుంది. ఓకే, సో దాన్ని బట్టి మనం ఎంట్రీ ప్లాన్ చేసుకున్నట్లయితే ఇది ఒక ట్రేడ్, నేనైతే ఫస్ట్ ఇలా ఉన్న దాంట్లో ఎంట్రీ అయితే తీసుకోలేదు, ఇది నేను ఎంట్రీ ప్లాన్ చేసుకుని కాబట్టి ఇది ఒకటి నాకు స్ట్రాంగ్గా అనిపించింది. నేను ఎప్పుడు కూడా ట్రయాంగిల్స్కి ప్రిఫరెన్స్ ఇస్తాను. సో అది 5 minute టైం ఫ్రేమ్. ఇది 1 minute అంత స్ట్రాంగ్ ఎంట్రీస్ అని చెప్పను, మళ్ళీ చెప్తున్నాను కదా, కంటిన్యూస్గా పడిపోయేటప్పుడు ఎక్కడ ఎంట్రీ తీసుకున్నా మీరు కొంత ప్రాఫిటబుల్గా ఉంటారు. బట్ దట్ డజంట్ మీన్ యు ఆర్ ఎ గ్రేట్ ట్రేడర్ అండి. లాజిక్ లేకుండా ఎంట్రీ తీసుకుంటే 1-2 రోజుల్లో మనకి రావచ్చు, బట్ అల్టిమేట్గా ఇబ్బంది పడతాం ఫైనల్గా. ఓకే, 1 minute టైం ఫ్రేమ్లో చూసినట్లయితే ఇది కైండ్ ఆఫ్ ఒక లెవెల్ ఎస్టాబ్లిష్ అయింది. కిందన చూసుకున్నట్లయితే మనకి థర్డ్ టచ్ అంత స్ట్రాంగ్గా లేకపోయినా ఇది ఒక కైండ్ ఆఫ్ ప్యాటర్న్గా చూసి మీరు ఒక డౌన్ ట్రెండ్లో పెనెంట్గా కానీ ట్రయాంగిల్గా కానీ చూసి అది బ్రేక్ డౌన్ అయింది, ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేసుకున్నట్లయితే స్లోగా కిందకు వచ్చింది. ఓకే, ఇది ఒకటి. ఇందులో కూడా మీకు అంత అద్భుతమైనటువంటి రిటర్న్స్ రావు, బట్ ఓకే పర్వాలేదు. నెక్స్ట్ ఇంకొక ఎంట్రీ మీరు మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ ఓవరాల్గా ఇది ఒక లెవెల్ అనేది ఫామ్ అయిందండి. 1, 2, 3, 4 సార్లు. ఇది బ్రేక్అవుట్ కింద కన్సిడర్ చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇది బ్రేక్అవుట్ కాదు, ఎందుకంటే పైన ఇక్కడ 2 విక్స్ ఉన్నాయి కాబట్టి ఈ క్యాండిల్లో బ్రేక్అవుట్ అని ఎంట్రీ తీసేసుకుంటే ఇబ్బంది పడతారు. సో ఆ విక్ దాటి ఇక్కడ పైన క్లోజ్ అయింది కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ కూడా అనిపించవచ్చు మనకి ఇది కూడా విక్ ఉంది కదా, అది విక్ ఉంది, అది రెసిస్టెన్స్ అనుకున్నట్లయితే ఇక్కడ కూడా ఎంట్రీ తీసుకోకూడదు. ఒకవేళ అగ్రెసివ్గా వెళ్ళినట్లయితే ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఆల్రెడీ ఈ ఏరియాని దాటింది, నెక్స్ట్ ఈ ఏరియా, 2 ఏరియాలని బ్రేక్ చేసి పైన క్లోజ్ అయింది కాబట్టి ఇందులో ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. 11:21 క్యాండిల్లో అక్కడ కొంత మూవ్ అనేది వచ్చింది. స్ట్రాంగ్ ఎంట్రీ ఏం కాదు, పర్వాలేదు, ఒక రెసిస్టెన్స్ యొక్క బ్రేక్అవుట్ కింద అక్కడ అబ్జర్వ్ చేస్తే కొంత మూవ్ వచ్చింది. తరువాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనం ఏదైతే 5 minute టైం ఫ్రేమ్లో ఈ ట్రయాంగిల్ నుంచి బయటకు వచ్చింది 210 క్యాండిల్ ఏదైతే ఉందో ఆ ప్రైస్ యాక్షన్లోనే మనకి ఇక్కడ ఎగ్జాక్ట్గా 210లో వచ్చినటువంటి ఫస్ట్ క్యాండిల్ 1 minute ఈ క్యాండిల్ అనేది క్లియర్ కట్ ఎంట్రీ అండి. అందులో ఎలాంటి ఇంకా క్వశ్చన్ అవసరం లేదు, ఎందుకంటే మనకి ఈరోజు వచ్చినటువంటి ఇంపార్టెంట్ లెవెల్స్ రూపంలో ఇదొకటి క్లియర్గా మనకి లెవెల్స్ ఎస్టాబ్లిష్ అయ్యాయి. తర్వాత మళ్ళీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఒక కైండ్ ఆఫ్ ట్రయాంగిల్. మొత్తంలో ఇక్కడ కన్సాలిడేషన్ చాలా జరిగినా కూడా కన్సాలిడేషన్ కూడా మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ బ్లాక్గా మార్క్ చేశాను కదా ఈ ట్రెండ్ లైన్, ఇలా ఇది ఒక్కటే మీరు చూసినా కూడా ఒక కైండ్ ఆఫ్ ట్రయాంగిల్, చాలా చక్కగా స్క్వీజింగ్ జరిగింది. అది ఎప్పుడైతే డౌన్ సైడ్ బ్రేక్ అయిందో ఎంట్రీ చక్కగా తీసుకోవచ్చు. కంటిన్యూస్గా డౌన్ సైడ్ మూవ్ వచ్చింది, చాలా చాలా బెస్ట్ ట్రేడ్ ఇది. 1 minute అయినా ఇదే, 5 minute అయినా సరే ఆ ఏరియాలోనే. ఓకే, ఇదిగోండి 5 minute కూడా అక్కడే వచ్చింది. సో ఇది ఈ రోజు వచ్చినటువంటి ప్రైస్ యాక్షన్. ఆ తర్వాత ఎవరైనా ఎక్కడైనా ఎంట్రీ ప్లాన్ చేసుకున్నట్లేదు, అంత లాజికల్ ఎంట్రీ అని నాకైతే అనిపించలేదు. ఓకే, అలా కాకుండా మళ్ళీ కొంత బ్లైండ్ అని కాదు, చిన్న ప్రైస్ యాక్షన్ అలా చూసుకుని ఈ ఏరియాలో మళ్ళీ ఇక్కడ నుంచి బ్యాక్ వచ్చాక కొంచెం ఉంటారు కదా, ఇక్కడ ఎంట్రీ మిస్ అయ్యి ఇక్కడ ఎంట్రీ తీసుకోవాలనుకునే వాళ్ళు, అలాంటి వాళ్ళు కొంత రిస్కీ ఎంట్రీ అవుతుంది ఇది. ఎందుకంటే ఇక్కడ ఈ ట్రెండ్ లైన్ మీద మనకి 3 touches రావడం మీరు గమనించవచ్చు. చూడండి 1, 2, 3 ఇదే మనం 5 minute గీసిన ట్రెండ్ లైన్. అది ఇక్కడ రిజెక్షన్ 2 times రిజెక్షన్ ఎప్పుడైతే వచ్చిందో థర్డ్ టైం చిన్న పుల్ బ్యాక్ తీసుకుని ఇక్కడ బ్రేక్ డౌన్ జరిగాక ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, సో అది ఒకసారి మళ్ళీ చెప్తున్నాను, ఇది అర్థం కాకపోతే చూడండి. 3 touches వచ్చినటువంటి ఎక్స్టర్నల్ ట్రెండ్ లైన్ ఇది, దాన్ని బ్రేక్ చేసి మూవ్ వచ్చేసింది. ఇది మళ్ళీ సెకండ్ టైం రీట్రేస్ అయింది, ఇక్కడ మళ్ళీ ఇక్కడ నుంచి ఇది రెస్పెక్ట్ చేసింది రిజెక్షన్. తర్వాత చిన్న పుల్ బ్యాక్ లా వచ్చి ఇక్కడ మీరు చూసినట్లయితే కైండ్ ఆఫ్ హెడ్ అండ్ షోల్డర్ అనొచ్చు, కానీ ఇది చిన్న షోల్డర్ ఉంది కాబట్టి కంప్లీట్ హెడ్ అండ్ షోల్డర్ కాదు. బట్ ప్రైస్ యాక్షన్ పరంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి కిందన రెస్పెక్ట్ చేసింది. సిమిలర్ అదే ఏరియాలో మనకి ఈ ఏరియా కూడా ఉందన్నమాట. సో అది ఎప్పుడైతే బ్రేక్ అయిందో ఈ పాయింట్ ఆఫ్ టైంలో
ఇక్కడ ఎంట్రీ తీసుకోకపోయి ఉంటే ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. ఇది ఒక మూవ్ వచ్చింది. ఇది అంత స్ట్రాంగ్ ఎంట్రీ అని అనిపించుకోదు. ఎంట్రీ టైంలో మనం చూసుకోవాలి. అంత స్ట్రాంగ్ ఎంట్రీ అయితే కాదు, బట్ ఈరోజు ఉన్న ట్రెండ్ బేరిష్ చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ఆ బేరిష్నెస్ మీద మనం కొట్టుకుంటూ వెళ్ళిపోతాం అన్నమాట. ఓకే, సో అవి ఈరోజు వచ్చినటువంటి ఎంట్రీస్. బెస్ట్ ఎంట్రీ అంటే మీకు 5 మినిట్లో అయినా 1 మినిట్లో అయినా 210 క్యాండిలే. ఓకే, సో అది ఈరోజు వచ్చినటువంటి ప్రైస్ యాక్షన్. వన్స్ అగైన్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మీ జీవితంలో ఏదైతే అచీవ్ చేయాలి అనుకుంటున్నారో అది ఎలాంటి ఆటంకాలు విఘ్నాలు లేకుండా ఆ మహాగణపతి అనుగ్రహం వల్ల మీరు తొందరగా సాధించాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.